జోలికి పోవద్దని మీ తల్లిదండ్రులు మీకు హెచ్చరిస్తున్నప్పుడు వినరు మీరు. వింటే ఈరోజు ఇలాంటి పరిస్థితి నాకు రాకపోతుండే. నా కొడుకు అప్పుడు ఆ చెడు స్నేహాలు వద్దు నాన్న, వాళ్ళని వదిలేసేయి. నీకు ఏ లక్ష్యమైతే ఉందో అది చేరుకోవడానికి ప్రయత్నించు. ఆ పిల్లల్ని వదిలేయి బిడ్డ అంటే అప్పుడు నువ్వు వినకపోతివి. ఇప్పుడు నాకు ఈ కడుపు కోత పెడుతుంది. నేను చెప్పదలిచింది ఏంటంటే, మీ తల్లిదండ్రి చెప్పిన మాటలు విని మీరు ఆ చెడును వదిలేసి, చెడు స్నేహము వద్దు అని మీ అమ్మ నాన్న కంటే గొప్పగా చెప్పేవారు ఎవరు ఉండరు. అమ్మ నాన్న చెప్పిన మాట విని మీరు చేస్తున్న పనిలో నిమగ్నమై మంచిగా పని చేసుకుంటుంటే, ఈ రోజుల్లో నాలాంటి బాధ ఏ తల్లిదండ్రికి రాదు. నేను పడుతున్న అట్లాంటి వేదన ఏ తల్లికి రాదు. చిన్నప్పటి నుంచి కాలికి దెబ్బ తాకకుండా కంటికి రెప్పలా కాపాడుకున్న నా బిడ్డను ఒక చెడు స్నేహాలు కడుపున పెట్టుకున్నాయి. అట్లాంటి స్నేహాల జోలికి మీరు వెళ్ళొద్దనే నా ఈ బాధ, నా ఈ ప్రయత్నం. ప్లీజ్ అర్థం చేసుకొని అలాంటి స్నేహాలను మానేసి తల్లిదండ్రులకు విలువనిచ్చి వాళ్ళ పెంపకాన్ని అర్థం చేసుకొని వాళ్ళు నీకు ఏదైతే మంచిదో అదే చెప్తారు, దాన్ని వినండి. ప్రపంచంలో నీకు మంచి చేసే వాళ్ళంటూ ఉంటే ఒక తల్లిదండ్రి తప్ప ఎవరు చెయ్యరు. అది అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండిరా. మీ అమ్మ నాన్న మాట వినండిరా. నా గతి ఇంకొకరికి రాకుండా చేయండిరా.